వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు బీడ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను, అలాగే నాట్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను. 2 టైప్స్ నాట్స్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా వేసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? థ్రెడ్ వచ్చి జెరీ థ్రెడ్ తీసుకోండి. సిల్వర్ అయినా పర్వాలేదు, గోల్డ్ అయినా పర్వాలేదు. ఇలా థ్రెడ్ పైకి తీసుకొని ఒక పూస వదిలి ఒక చైన్ వేసుకోవాలి. ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను, బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూపించాను, కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అలాగే ఇందులో నేను వచ్చి ఒక పెద్ద పూస ఒక చిన్న పూస ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇలాగా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి, దానికన్నా కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క పూస వదులుతూ ఒక చైన్ వేసుకోవాలి. చూడండి, ఒక పూస వదిలి ఒక చైన్, స్మాల్ చైన్ వేసుకోవాలి. దగ్గరగా వేసుకోవచ్చు, లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా మనం చైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. బీడ్స్ వచ్చి ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఒక పెద్ద పూస ఒక చిన్న పూస, ఒక పెద్ద పూస ఒక చిన్న పూస. నీడిల్కి మనం ఫస్ట్ ఎక్కించేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క కొలుసు వేసి ఒక్కొక్క పూస కాకుండా పెద్ద పూస చిన్న పూస అలా ఎక్కించుకుంటే మనం ఇలా లైన్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను, నేను బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూపించాను, నేను మళ్ళీ చూపిస్తున్నాను. అలాగే నాట్ కూడా నేను 2 టైప్స్ చూపించాను. నేను ఈ వీడియోలో మళ్ళీ నేను ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక చైన్ వేస్తాం కదా, ఆ చైన్లో నుంచి పైకి వచ్చిన చైన్ లాగితే మనకి నాట్ అని పడుతుంది. ఇది చాలా సింపుల్ అనమాట. ఇది ఫస్ట్ నేర్చుకోండి. ఇంకొకటి చెప్పాను కదా, అది సెకండ్ నేర్చుకోండి. నేను అది కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ ఒక స్మాల్ చైన్ వేసి పైకి ఒక చైన్ లాగుతాం కదా, ఆ చైన్ లోపల నుంచి మనం చైన్ తీసుకోవాలి. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. 1-2 సార్లు చూడండి, మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా? నాట్ వేయడం కూడా ఒక్కసారే రాదు. చూడండి, ఆ చైన్లో నుంచి పైకి వచ్చిన చైన్ లాగాను నేను, ఓకేనా? ఇలా థ్రెడ్ అనేది ఇలా పైకి ఉంటుంది, గొలుసు అనేది పైకి ఉంటుందన్నమాట. ఫస్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలాగా చైన్ అనేది పైకి ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ గొలుసు అనేది పైకి రాకుండా కిందకు వచ్చేస్తుంది అనమాట. నేను చూపిస్తున్నా, మళ్ళీ చూడండి. చైన్ వేస్తాం కదా, ఇంకొక చైన్ పైకి లాగుతాం కదా, ఆ చైన్ మధ్యలో నుంచి చైన్ తీయాలి. ఆ చైన్ మాత్రం పైకే ఉండాలి. లాగినప్పుడు కింద నుంచి లోపల నుంచి చైన్ లాగాం కదా, ఆ చైన్ లోపల నుంచి మనం పైకి లాగిన చైన్ లాగాలన్నమాట. మీరు లాగినప్పుడు ఇలా కొంచెం పైకి గొలుసు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది అది అలా రాదు, ఆ గొలుసు అనేది. అలా వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక నాట్ అనేది వేసుకోవాలి, ఓకేనా? అలా వచ్చినప్పుడల్లా మీరు నాట్ వేసుకుంటే మీకు గొలుసు వస్తుంది, అలాగే నాట్ వేయటం కూడా వస్తుంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చైన్ లోపల నుంచి చైన్ తీసుకొని మనం చైన్ తీసాం కదా, ఆ చైన్లో నుంచి ఈ చైన్ తీసుకోవాలి. చూడండి, ఇలాగా 1-2 సార్లు చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం సరిగ్గా రాదు, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. చైన్ అనేది ఒకటి పైకి లాగుతారు, అది ఒకవేళ కిందకు వచ్చేస్తుంటే ఇలా ఒక ఫింగర్తో ఇలా పట్టుకొని ఆ రింగ్ లోపల నుంచి రింగ్ లాగండి. పైకి చైన్ ఉంది కదా, కింద నుంచి లాగిన రింగ్లో నుంచి ఈ రింగ్ లాగండి. ఇలా పట్టుకొని ఇలా లాగండి, మీకు ఈజీగా వస్తుందన్నమాట. పైకి మాత్రం మీరు ప్రాక్టీస్ చేసే కొలది ఆ చైన్ అనేది పైకి ఉండకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నదనుకోండి ఇలాగా, అప్పుడు ఏం చేస్తాను, నేను ఫస్ట్ చెప్పాను కదా నాటు, అది వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అదైతే మీకు ఆల్రెడీ అందరికీ బాగా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. లేదు మాకు ఇదే ఈజీగా ఉంది, ఇదే వేస్తామంటే 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది, ఓకేనా? కొంచెం చూడండి, క్లియర్గా ఒకసారి చూడండి, నేను ఎలా వేస్తున్నాను అనేది ఒకసారి చూసి 1-2 సార్లు చూసిన తర్వాతే మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా? మీకైతే చాలా క్లియర్గా నేను 3 నాట్ అయితే వేయడం చూపించాను, ఓకేనా? 2 టైప్స్ చూపించాను. మీకు ఏది ఈజీగా ఉందనిపిస్తే అది వేసుకోండి. ఏదైనా ఏ ముడి వేసినా ఉంటుంది, ఓకేనా? ఇలా చాలా సింపుల్గా ఈజీగా, ఓకేనా? ఇలా నాట్ అయితే ఇలా వేసుకోవాలి. నేను అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, గోల్డ్ కలర్ బీడ్స్తో కూడా నేను చూపిస్తున్నాను. ఇలాగా వైట్ కుట్టుకోవచ్చు, గోల్డ్ కుట్టుకోవచ్చు, అలాగే డ్రెస్సెస్ మీద కుట్టుకోవచ్చు, అలాగే బ్లౌజ్ మీద కుట్టుకోవచ్చు. మీకు ఫాస్ట్గా అయిపోవాలి, ఒక 1 డేలో మనకి వర్క్ అయిపోవాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలాగ మనం కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పెద్ద పూస చిన్న పూస వేసాను కదా, ఇలా వేసుకోవచ్చు, ఓకేనా?
వైట్ కుట్టుకోవచ్చు, గోల్డ్ కుట్టుకోవచ్చు. మన డ్రెస్సెస్ మీద కానీ, శారీ బ్లౌజెస్ మీద కానీ మనం ఏది వేసినా సూపర్గా ఉంటుంది బీడ్స్తో, కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 3 లైన్స్ వేసుకోండి, మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, అయిపోతుంది అనమాట. హ్యాండ్స్కి ఒక 3 లైన్స్, బ్యాక్ నెక్కి ఒక 3 లైన్స్ వేసుకోవచ్చు. లేదు 3 లైన్స్ హెవీ అయిపోతుందంటే 2 లైన్స్ వేసుకోవచ్చు. ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద పూసలు ఉంటాయి కదా, అవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోండి, ఓకేనా. చిన్న పిల్లల గౌన్ల మీద వాటి మీద కూడా వేసుకోవచ్చు. అలాగే క్లాత్ వచ్చి ఏం క్లాత్ అని అడుగుతున్నారు. వైట్ పాపులర్ క్లాత్ అండి మీరు నేర్చుకోవడానికి కావాల్సింది. ఒకవేళ వైట్ పాపులర్ క్లాత్ లేదు అనుకుంటే మీకు ఇంట్లో ఉన్న మెటీరియల్లోనే మీరు కొంచెం మందంగా ఉన్న క్లాత్ తీసుకొని దాని మీద అయితే మీరు వర్క్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే హోల్స్ ఎక్కువ పడిపోతాయి, అందుకే నేను బ్లౌజ్ పీసుల మీద నేర్చుకోవద్దని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నీడిల్ వచ్చి మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ క్రిందకి దించినప్పుడు అది హోల్స్ ఎక్కువ పడిపోతుంది. మీకు అప్పుడేమవుతుంది, హోల్స్ ఎక్కువ పడిపోతే గొలుసులు వేసినా మీకు నీట్గా ఉండదు, బాగోదు, కుదరదనమాట. అందుకనే కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. అలాగే నేను చెప్పాను కదా షుగర్ బీడ్స్, పెద్ద పూస ఇలా షుగర్ బీడ్స్తో మనం ఇలా డిజైన్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. డిజైన్ వచ్చి కొంచెం పెద్ద పూస అయితే ఈ లైన్స్ వేసాం కదా ఇలా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అదైతే ట్రై చేసేయండి. ఇలా షుగర్ బీడ్స్తో తర్వాత పెద్ద పూస, కొంచెం పెద్ద పూస వేసుకోవాలి. ఇలా డిఫరెంట్గా మనం వేసుకోవచ్చు, ఓకేనా. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.